1వ తేదీన పెన్షనర్లకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి. అతడు అలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం 3లో వెల్ఫేర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి సంపత్ లక్ష్మీ ప్రసాద్ 1వ తేదీన పెన్షనర్లకు ఇవ్వాల్సిన 8,40,000 డబ్బులతో పరారయ్యాడు. అతడు డబ్బుతో పారిపోయిన విషయం తెలుసుకున్న అదే సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు సంపత్ లక్ష్మీ ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ మార్చి 4వ తేదీన స్వయంగా సంపత్ లక్ష్మీ ప్రసాద్ తన భార్య పిల్లలతో కలిసి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఏముందంటే అతడు ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి చాలా డబ్బులు పోగొట్టుకున్నానని, దాంతో అప్పులు పాలయ్యానని, ఆ అప్పులు తీర్చడం కోసం ప్రభుత్వం పెన్షనర్ల కోసం ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బులు తీసుకొని పారిపోయానని, 2 రోజుల నుండి తన భార్య పిల్లలు అన్నం కూడా తినలేదని, అప్పుల మూలంగా ఆత్మహత్య సైతం చేసుకోవాలనుకున్నామని ఆ వీడియోలో వెల్లడించాడు. ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. అలాగే ఒక నెల రోజుల పాటు సమయం ఇస్తే వాడుకున్నటువంటి మొత్తం ప్రభుత్వ డబ్బుని తిరిగి ఇస్తానని కోరాడు. సార్ నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సో దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడి అప్పులు పాలై మీ లైఫ్ని చెడగొట్టుకోకండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ చదువుకున్న వారి ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడి వాళ్ళ లైఫ్ని వాళ్ళు తెలిసి కూడా చెడగొట్టుకుంటున్నారు. డూ సబ్స్క్రైబ్.